శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం, శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:46. తిథి షష్ఠి రాత్రి 2:42 వరకు, నక్షత్రం హస్త రాత్రి 9:54 వరకు, శేషవర్జ్యం ఉదయం 6:30 పూర్తవుతుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:56 నుంచి 12:48 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:18 నుంచి 5:04 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటకి. నేటి విశేషం బుధవారం. హయగ్రీవారాధన, బాలరామాయణ పారాయణ ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఈరోజు సామగులకు అంటే సామవేదం అధ్యయనం చేసేటువంటి వారికి ఉపాకర్మ చేస్తారు, కొత్తగా ఉపనయనం అయిన వారికి. అలాగని ఈరోజు సూర్య పూజ, సూర్యుడిని పూజ చేయడం ద్వారా మనకు సకల పాపాలు కూడా క్షయమవుతాయి. ఈరోజు ప్రదోషం కూడా ఉంది. సాయంకాలం వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో పెసలతో కనుక స్వామివారిని అర్చించినట్లయితే, వాటిని ఆవులకు పెట్టినట్లయితే బుధగ్రహ దోషాలు పోతాయి. విశేషించి జ్ఞాపక శక్తి విద్యార్థులలో పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. మనలో లోపాలను మనం తెలుసుకోవడం అన్నింటికన్నా పెద్ద చదువు. జనమేజయుడు వైశంపాయనుని ఆపి, వైశంపాయన మహర్షి, మీరు పై కథలోకి వెళ్లే ముందు ఇందాక ప్రస్తావించిన పుణ్యక వ్రత విధానాల గురించిన విశేషాలను దయచేసి చెప్పండి అని అడిగాడు. అది విని వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. రాజా, పూర్వం ఒకప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణి, జాంబవతి, సత్యభామాది పత్ని సహితుడై కూర్చొని ఉన్న సమయంలో నారదుడు వారి దర్శనానికి వచ్చాడు. అక్కడ మాటల సందర్భంలో రుక్మిణీదేవి నువ్వు అడిగిన ప్రశ్ననే నారద మహర్షిని అడిగింది. నారద మహర్షి ఆ విశేషాలనప్పుడు విస్తారంగా వివరించి ఉన్నాడు. జనమేజయ, ఆ విశేషాలను నీకు చెబుతాను విను. మున్ముందుగా ఈ వ్రతాన్ని ఉమాదేవి ఆచరించింది. అందువల్ల ఈ పుణ్యక వ్రతానికి ఉమావ్రతం అనే పేరు కూడా ఉంది. ఆ తరువాత కొంతకాలానికి దేవమాత అయిన అదితీదేవి ఆచరించింది. అప్పటి నుంచి ఈ వ్రతానికి అదితి వ్రతం అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి దేవేంద్ర పత్ని అయినటువంటి సచీదేవి దీన్ని ఆచరించింది. అప్పటి నుంచి ఈ వ్రతానికి సచీవ్రతం అనే పేరు కూడా వచ్చింది. మున్ముందుగా ఉమాదేవి ఈ వ్రతాన్ని చేసినప్పుడు వ్రత సమాప్తి సమయంలో ఆమె దేవతావర్గంలో ఉండే తన స్నేహితురాళ్ళందరినీ పిలిపించింది. ఉమాదేవి ఆ సువాసిని స్త్రీలందరికీ శ్రద్ధగా పూజ చేసి రకరకాల దానాలు చేసింది. ఆ సందర్భంగా స్నేహితురాళ్ళందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకునే సమయంలో వారిలో సోమదేవుడి పుత్రిక అయినటువంటి అరుంధతీదేవి ఈ పుణ్యక వ్రత విధానం ఏమిటి, దీని వలన లభించే ఫలితం ఏమిటి అని ప్రశ్నించింది. అప్పుడు పార్వతీదేవి అరుంధతికి ఈ వివరాలంతా చెప్పింది. అరుంధతి ఈ పుణ్యక వ్రతాన్ని నా భర్త అయిన శంకర భగవానుడే నాకు ఉపదేశించాడు. దీర్ఘమైన ఐదవతనము, సంతానము, సౌభాగ్యము, సౌందర్యము మొదలైన కోరికలను కోరుకునేటువంటి
ముత్తైదువు ఈ వ్రతాన్ని ఆచరించాలి. నిజానికి ఇవన్నీ కోరుకున్న స్త్రీ మున్ముందుగా తన పాతివ్రత్యాన్ని పెంచుకోవాలి. పాతివ్రత్య విషయంలో పొరపాటు పడ్డ స్త్రీకి ఎన్ని వ్రతాలు చేసినా ఏమీ ఫలితము ఉండదు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పుణ్యక వ్రతాన్ని ఆచరించబోయే స్త్రీ తన గృహ సామ్రాజ్యాన్ని తానే స్వయంగా పరిపాలించుకోవాలి. అంటే తన ఇంటిని పెరటిని తానే ఊడ్చుకోవాలి, పని మనుషులు పెట్టకూడదు. తానే కడుక్కోవాలి, తానే ఆవు పేడతో అలుక్కోవాలి, తన భర్తకు తానే సేవలు చేసుకోవాలి. నిజానికి ఈ నియమాలన్నీ పాటించే సువాసిని స్త్రీకి వేరే వ్రతాలలో పని లేనే లేదు. ఇవన్నీ ఆచరిస్తూ విశేషంగా ప్రతి ఒక్క అనుకూల్యాన్ని, ఇందాక చెప్పిన ఇతర కోరికలన్నీ కోరుకునే స్త్రీ భర్త యొక్క అనుమతి లభించినప్పుడు మాత్రమే పుణ్యక వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీ ఇంట్లో మంకు పట్టడం, చిర్రుబుర్రలాడటం, అయిన దానికి కాని దానికి కన్నీళ్లు కార్చడం వంటి మాటికి ఏడ్చడం ఉంది కదండి, అది ఏడ్చకూడదు. ఇంట్లో కన్నీళ్లు వేయకూడదు ఆడపిల్లలు. ఆ ఇల్లు నాశనం. వాళ్ళకి అప్పులు బాధ, రోగాలు బాధ. ఆడపిల్లలు కన్నీళ్లు వేయకూడదు. తల్లిదండ్రులకు కష్టం. కన్నీళ్లు కార్చడం వంటి దందుడుకు పనులు చేయరాదు. విశేషించి ఈ వ్రత విధాన సమయంలో అసలే చేయరాదు. ఈ వ్రతానికి చెప్పిన విధానం, దానికి సంబంధించిన ఉపాసనాలు, పూజలు మొదలైనవన్నీ నేను ఎలా చేశానో మీరు చూశారు కదా. ఇవన్నీ నాకు నా భర్త అయిన శంకరదేవుడు చెప్పిన విధానాలే. అయితే మనస్సులో గనుక వేరే వేరే కోరికలుంటే, అనగా నాకు సంతానం కావాలి, సౌందర్యం కావాలి, విశేషించి అందమైన కళ్ళు కావాలి, అటువంటి కోరికలు ఉంటే ఈ పుణ్యక వ్రతంలోని నియమ విశేషాలు, దాన విశేషాలు మారిపోతూ ఉంటాయి. జాగ్రత్త. ఈ వ్రతానికి దానాలే ప్రాణం. ఇక్కడ స్త్రీలు గమనించవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే, దానాలు చేసే స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు పరుపు దానం చేసేటప్పుడు, పరుపు ఉంది కదా, దానిలో ముళ్ళు లాంటివి ఉండకూడదు. పళ్ళు దానం చేసేటప్పుడు వాటిలో కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి, కుక్క మూతివి లాంటివి ఉండరాదు. వాటిని ఆ స్త్రీ స్వయంగా పరిశీలించాలి. నేను దానం చేస్తున్నానని గర్వించరాదు. ఈ వ్రతం చివరిలో అన్నదానం చాలా ముఖ్యం. అది మామూలు కదా అన్నదానం. ఆ సందర్భంగా సువాసిని స్త్రీలకు ప్రియకరమైన రకరకాల మంగళ ద్రవ్యాలు దానం చేయాలి. మనసులో ఉన్న కోరికను బట్టి ఈ పుణ్యక వ్రత విధానం ప్రారంభమయ్యే ముహూర్తం కూడా మారిపోతూ ఉంటుంది. జాగ్రత్త. పుణ్యక వ్రతం అంటే ఒక రోజులో అయిపోయే వ్రతం కాదు, 1 సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరమంతా ఆ స్త్రీ ఎన్నో నియమాలను శ్రద్ధగా పాటించాలి. ఈ నియమాల వల్లే వ్రతం విశేష ఫలప్రదంగా మారుతుంది. ఈ వ్రతంలో చివర ఉద్యాపన విధి విశేషంగా ఉంటుంది. దానిలో భర్తను ఉత్తమ బ్రాహ్మణుడికి దానం చేసి మళ్ళీ ఎంతో కొంత వెల చెల్లించి వెనక్కు తీసుకోవడం అనే ప్రక్రియ ఉంటుంది. పార్వతీదేవి, అదితీదేవి మొదలైన వారు ఈ విధానాన్ని ఆచరించారు. అయితే భర్త తనకు స్వాధీనం కావాలని కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ భర్త దానం ప్రక్రియను ఆచరిస్తారు. తక్కిన వారు దీనిని ఆచరించవలసిన పని లేదు. అంటే భర్త నాకు స్వాధీనం కావాలనుకోవాలట. ఇలా పుణ్యక వ్రత విధానాన్ని, దీనిలో గల అవాంతర భేదాలను సంగ్రహంగా వివరించిన నారద మహర్షి రుక్మిణీ, జాంబవతి మొదలైన శ్రీకృష్ణ పత్నులను కూడా ఈ వ్రతాన్ని ఆచరించమని ప్రోత్సహించాడు. శ్రీకృష్ణుడు దానికి అనుమతించాడు కూడా.
ఏమైనా చేసుకోవయ్యా పర్వాలేదులే. అందువల్ల రుక్మిణీదేవి మొదలైన శ్రీకృష్ణ పత్నులు చాలామంది ఈ వ్రత విధానంలోని దానాలు మొదలైన వాటిని తమ సంకల్పాలకు అనుగుణంగా కొంత కొంత మార్చుకుంటూ వచ్చేశారు. అందరికీ నా భర్త స్వాధీనంలో ఉండాల, తథాస్తు. భర్త స్వాధీనంలో ఉండాల, తథాస్తు. ఒకటే కృష్ణుడు, ఇంతమంది స్త్రీలు, తథాస్తు. నారదుడికి అర్థం కాలే, ఈ కృష్ణుడేమో అందరూ తథాస్తు అంటున్నాడే, నాకు అర్థం కాలే. అంతవరకు కృష్ణుడికి ఇంకా మాయ, ఈ నారదుడికి ఇంకా మాయ తెలియదు, కృష్ణమాయ తెలీదు. ఇన్ని వేల మంది వ్రతాలు చేస్తున్నారు. మానవ స్త్రీలు మాత్రమే కాక దేవతా స్త్రీలు కూడా అనేక మంది ఈ వ్రతాన్ని ఆచరించారు. జనమేజయ మహారాజా, నువ్వు కోరినందువల్ల పుణ్యక వ్రత విధాన విశేషాలు నీకు వివరించాను. ఇక నీవు ఏమి వినాలి అనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు జనమేజయుడు, వైశంపాయన మహర్షి, పారిజాతహరణ కథాఘట్ట సందర్భంలో మీరు షట్పుర రాక్షస సంహారం గురించి, అంధకాసుర సంహారం గురించి ప్రస్తాపించి ఉన్నారు. ఆ వివరాలు చెప్పండి అన్నాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ మహారాజా, మహాత్ముడైన శంకర భగవానుడు త్రిపుర సంహారం చేసిన ఘట్టం నీకు తెలుసు కదా. ఆ సందర్భంలో మహాదేవుడు రాక్షసులు నివసించే పట్టణాల మూడింటిని ఒకేసారి దహించి వేసినప్పటికీ ఆ యుద్ధ సమారంభంలో 60 లక్షల మంది రాక్షసులు తప్పించి పారిపోయారు. ఆ సమయంలో పారిపోయారు. అలా పారిపోయిన రాక్షస వీరులు జంబూ మార్గము అనే పిలువబడే ఒక పవిత్ర ప్రదేశానికి చేరుకొని ఇప్పుడు ఏమి చేయాలా అని ఆలోచించి బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయటమే ఉత్తమము అని నిశ్చయించుకున్నారు. వాళ్ళది రాక్షస పట్టు కనుక వారందరూ సరే అంటే సరే అనుకొని సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతులు పైకెత్తుకొని వాయుభక్షకులై 1,00,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడి గురించి అఖండ తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ రాక్షస వీరులకు వరం ఏమి కోరాలో అర్థం కాలేదు. వారి యొక్క ప్రతీకార వాంఛ అంతా శంకర భగవానుడి మీద ఉంది. కానీ ఆ మాట బ్రహ్మదేవుడితో చెప్పడం ఎలా? ఎందుకంటే బ్రహ్మదేవుడికి శంకరుడంటే అపార గౌరవం. అందువల్ల శంకరుడికి వ్యతిరేకంగా ఆయన వరం ఇవ్వకపోవచ్చు కదా. అలాంటి ఆలోచనలో పడి పైకి ఏమీ చెప్పలేక మౌనంగా తలలు వలుచుకొని నిదానంగా ఉంచుకున్నారు. నిలబడి ఉన్నటువంటి రాక్షస వీరులను చూసి బ్రహ్మదేవుడే దయగలిగి వారికి ఇలా బోధించాడు. రాక్షస వీరులారా, మీ ప్రతీకార వాంఛ నాకు అర్థమైంది. కానీ సకల చరాచర జగత్తును సృష్టించి పరిపాలించి సంహరించే శంకర భగవానుడి మీద ప్రతీకారమనే పేరెత్తగలవాడు ప్రపంచంలో ఎక్కడున్నాడు? ఈ విషయంలో మీరు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఆ ఆలోచన పూర్తిగా మానుకోండి, వేరే ఏదైనా వరం కోరుకోండి అన్నాడు. ఈ మాటలు విన్న రాక్షస వీరులు 2 వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారికి బ్రహ్మదేవుడి మాటలు నచ్చలేదు. వాళ్ళు ఇదేం బ్రహ్మదేవుడు, మనం వరం కోరటం ఏమిటి, ఈ బ్రహ్మదేవుడి దగ్గర మనం వరం కోరుకోవటమా, కావాలంటే మనమే ఇచ్చుకోవచ్చు అని భావించి ముఖాలు పక్కకు తిప్పుకొని పక్కకు వెళ్ళిపోయారు కొంతమంది. ఇక మిగిలిన 2వ వర్గం వారు కొంచెం ఆలోచించుకొని ఇలా వరాలు కోరారు. బ్రహ్మదేవ, నీ మాట కాదనటం అయితే దేవతలలో ఎవరి వల్ల మాకు మరణము లేకుండగాక, అలా అంటున్నామని మేము స్వర్గం మీదకి దండెత్తాలని అనుకుంటున్నామని అనుకోకు. మాకు భూగర్భంలో 6 పట్టణాలను నిర్మించి మాకు అక్కడ నివాసం కల్పించు. అది మాకు సర్వరక్షణగా ఉంటుంది. ఎప్పటికీ ఉండిపోతాం, ఆ పాతాళ లోకంలోనే ఉండిపోతాం. అంటే భూమి నుంచి కిందికి ఉండేటువంటి లోకం, భూమిలో కాదు. పాతాళ లోకం అంటే భూమిలో లోపల ఉండేది కాదు, భూమి నుంచి ఉండేటువంటి లోకం పాతాళం.
ఆ షట్పురాలలో మాకు సమస్త సంపదలు సౌఖ్యాలు కలిగేటట్టు ఏర్పాటు చేయి. ఆ షట్పుర సామ్రాజ్యంలోనే మేము రాజ్యం చేసుకుంటూ సుఖంగా ఉండిపోతాం. అయితే మాకు శంకరుడి మీద ప్రతీకార వాంఛ లేకపోయినా శంకరుడికి మా మీద ఉండవచ్చు కనుక ఆయన వల్ల మాకు ఏ రకమైన ప్రమాదాలు రాకుండా నువ్వే రక్షించాలి అని కోరారు రాక్షసులు. బ్రహ్మదేవుడు ఆ వరాల కొంతలో కొంత సంతోషించి ఇలా అన్నాడు, రాక్షసులారా, మీరు కోరినట్లుగా మీకు షట్పుర సామ్రాజ్యం ఏర్పాటు చేస్తాను. దాంట్లో మీరు యథేచ్ఛంగా సుఖంగా ఉండవచ్చు. మీరు సత్పురుషులకు మహర్షులకు బాధ కలించుకోకుండా మీరు నేను చెప్పే నియమాలను పాటించినంత కాలము దేవతలు కానీ శంకరుడు కానీ మిమ్మల్ని సంహరించరు. మీరు మీ వాగ్దానాన్ని మరిచిపోయి సన్మార్గంలో ఉండే మహర్షులకు వేదవేత్తలకు హాని కలిగిస్తే భూలోకంలో దాన్ని విష్ణుమూర్తి సహించడు. మీరు అలాంటి పొరపాట్లు చేస్తే ఆయన ఏదో విధంగా మిమ్మల్ని సంహరిస్తాడు. దాన్ని నేను ఆపలేను కనుక జాగ్రత్తగా ఉండండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ రాక్షస వర్గం వాడు బ్రహ్మదేవుడి షరతులకు అంగీకరించారు. దానికి శంకరదేవుడు సంతోషించి పార్వతీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమై వారు కోరుకోకుండానే కొన్ని వరాలు కూడా ఇచ్చేశాడు. సన్మార్గంలో ఉండటానికి అంగీకరించిన రాక్షస వీరులారా, మీరు ధర్మాన్ని శరణు పొందారంటే నన్ను శరణు పొందినట్టే. ఇక మీకు నా వల్ల భయం ఎందుకుంటుంది? మీరు మీ షట్పుర రాజ్యంలో మహర్షులతోనూ వేదవేత్తలతోనూ కలిసి ధర్మంగా జీవించండి. ఇప్పటిదాకా తపస్సు చేసినట్లే ఇక ముందు కూడా దీక్షతో సత్కర్మలు చేయండి. నీ షట్పురాల్లో ప్రత్యేకమైన పవిత్ర స్థానాలు ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీ ఇష్టదేవతలను ఆరాధించండి. అలా చేస్తే ఉత్తములైన మహర్షులకు ఏమి లోకాలు లభిస్తాయో అవి మీకు కూడా లభిస్తాయి. మీలో ఎవరైనా నన్నే ఆరాధన చేస్తే వారు సూటిగా నా లోకానికే చేరుతారు. వెలగ చెట్టు క్రింద, తెల్ల జిల్లేడు చెట్టు క్రింద, మేడు చెట్టు క్రింద కూర్చొని చేసిన తపస్సులు మీకు విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఇలా పుణ్యకార్యాలు చేస్తూ మహర్షులను విశేషమైన భక్తితో సేవించే వారికి కోరిన పుణ్యలోకం లభిస్తుంది. శంకర భగవానుడు ఈ విధంగా వరాలు వర్షించి కైలాసానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రాక్షస వర్గం వారు భూగర్భంలోని షట్పుర సామ్రాజ్యంలో సుఖంగా జీవిస్తూ ఆ రాజ్యంలో కొంతమంది మహర్షులకు వేదవేత్తలకు కూడా చోటు కల్పించారు. ఇలా షట్పుర సామ్రాజ్యంలోకి ప్రవేశించిన మహర్షులలో బ్రహ్మదత్తుడు ఒకడు. అతడు ఒక విచిత్రమైన సాధకుడు. ఆయన యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. వాజసనేయ సంహితను బాగా అధ్యయనం చేసినటువంటి నిత్యము యజ్ఞయాగాదులు ఆపకుండా చేస్తూ ఉండేవాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.